కాకతీయ రుద్రమాదేవి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి మహిళా పాలకురాలైనటువంటి కాకతీయ రుద్రమాదేవి శక సంవత్సరము 1211, ఆంగ్ల సంవత్సరము 1289 నవంబర్లో యుద్ధంలో మరణించినట్టుగా ఒక శాసనం వేయబడింది. ఈ శాసనం నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో దగ్గర ఉన్నటువంటి చందుపట్ల గ్రామంలో ఉన్నటువంటి చందుపట్ల శాసనం. ఎవరేయించారు చందుపట్ల శాసనం అంటే రుద్రమాదేవి యొక్క బంటు అయినటువంటి పువ్వల మూవడి అనేటువంటి సైనికుడు ఈ చందుపట్ల శాసనాన్ని వేయించడం జరిగింది. ఏముంది ఈ చందుపట్ల శాసనంలో అంటే కాయస్థ అంబదేవుని యొక్క తిరుగుబాటును అణిచేటువంటి క్రమంలో రుద్రమాదేవి మరియు ఆమె యొక్క సర్వసేనాని అయినటువంటి మల్లికార్జున నాయుడు ఈ యుద్ధంలో మరణించినట్టుగా ఈ శాసనంలో పేర్కొనబడింది. ఏముంది ఈ శాసనంలో అంటే ఈ యుద్ధంలో మరణించినటువంటి తన రానైనటువంటి అంటే మహారాణి అయినటువంటి రుద్రమాదేవి ఆయన సేనానికి శివలోక ప్రాప్తి కలగాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సోమేశ్వరాలయానికి భూములు దానం చేసినట్టుగా వాటికి ఈ శాసనంలో పువ్వుల మువ్వడి చెప్పడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.